అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో 2వ రాజులు 12వ అధ్యాయం చదువుకుందాం. యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరమందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా సంబంధురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడయ్యుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను. జనులు ఇంకనూ ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి. యోవాషు యాజకులను పిలిపించి యెహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య, దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛ చేత నెవరైనను యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమైయున్నదో అచ్చట నెల్ల దాన్ని బాగు చేయింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను. అయితే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరము వరకును యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయే యుండిరి గనుక యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి, మందిరములో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతిరి? ఇకను మీ నెలవైన వారి యొద్ద ద్రవ్యము తీసుకొనక మందిరములో శిథిలమైన స్థలములను బాగు చేయుటకై మీరు అంతకు ముందు తీసుకునిన దానిని అప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాబట్టి యాజకులు మందిరములో శిథిలమైన స్థలములను బాగు చేయుట మా వశము లేదు గనుక జనుల యొద్ద ద్రవ్యము ఇక తీసుకొనమని చెప్పిరి. అంతట యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జెము చేసి బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడి పార్శ్వమందు దాని నుంచగా ద్వారము కాయి యాజకులు యెహోవా మందిరములోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియజేయగా రాజు యొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి. తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపరులకు అనగా పని చేయించు వారికి అప్పగించిరి. వీరు యెహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పకారులకును కాసె పనివారికిని రాతి పనివారికిని యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మ్రాణులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును మందిరము బాగు చేయుటలో అయిన ఖర్చు అంతటికిని ఆ ద్రవ్యము ఇచ్చుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను కత్తెరలైనను గిన్నెలైనను బాకాలైనను బంగారు పాత్రలైనను వెండి పాత్రలైనను చేయబడలేదు గాని మరమ్మత్తు పని చేయువారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యెహోవా మందిరమును మరల బాగు చేయించిరి. మరియు పనివారికి ఇచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకున్న వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు. అపరాధ పరిహారార్థ బలుల వలనను పాప పరిహారార్థ బలుల వలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరములోనికి తేబడలేదు. అది యాజకుల దాయెను. అంతటా సిరియా రాజైన హజాయేలు గాతు పట్టణము మీదికి పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకొనిన తరువాత అతడు యెరూషలేము మీదికి రాదలిచి ఉండగా యూదా రాజైన యోవాషు తన పితరులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యాను యూదా రాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ తాను ప్రతిష్ఠించిన వస్తువులను యెహోవా మందిరములోను రాజనగరులోనున్న పదార్థములలోను కనబడిన బంగారం అంతయు తీసుకొని సిరియా రాజైన హజాయేలునకు పంపగా అతడు యెరూషలేము నొద్ద నుండి తిరిగిపోయెను. యోవాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని సేవకులు లేచి యోవాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లాను చోటికి పువ్వు మార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి. ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు, షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి. అతని కుమారుడైన అమజ్యా అతనికి మారుగా రాజాయెను. 2వ రాజులు 13వ అధ్యాయం చదువుకుందాం. యూదా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను.
ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరొబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలు వారి మీద రగులుకొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇశ్రాయేలు వారిని వారికి అప్పగించెను. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవిని అంగీకరించెను. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశములో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వస్థానములలో కాపురముండిరి. అయినను ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు యెరొబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి. మరియు ఆ దేవతా స్తంభమును షోమ్రోనులో నిలిచియుండెను. రౌతులలో 50 మందియు రథములలో 10 కాల్బలములో 10,000 మందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి. మిగిలిన వారిని సిరియా రాజు దొల్లకొట్టిన ధూళివలె నాశనము చేసి ఉండెను. యెహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాయెను. యూదా రాజైన యోవాషు ఏలుబడిలో 37వ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 16 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరొబాము చేసిన పాపములను విడువక వాటిని అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాని అంతటిని గూర్చియు యూదా రాజైన అమజ్యాతో యుద్ధము చేయనప్పుడు అతడు కనుపరచిన పరాక్రమమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తరువాత యెరొబాము అతని సింహాసనము మీద ఆసీనుడాయెను. యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతిపెట్టబడెను. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులును నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము. సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదు అని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందునిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధపెట్టెను. గాని యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయించి అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశము చేయనొల్లక ఇప్పటికిని తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను. అంతటా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరల తీసుకొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరల వశపరుచుకొనెను. 2 రాజులు 13వ అధ్యాయము 23వ వచనంలో ఇంపార్టెంట్ అయిన మాట.
యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయయుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసియున్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికిని తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టకై ఉండెను. ఆమేన్. అలాగే సామెతలు 17వ అధ్యాయం చదువుకుందాం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగియుండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. వెండికి మోసతగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. అహంకారముగా మాటలాడుట బుద్ధి లేని వానికి తగదు. అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును. అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును. అట్టివాని వెంట క్రూరదూత పంపబడును. పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగు బంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట. వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టుడు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యెహోవాకు హేయులు. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా? వానికి బుద్ధి లేదు గదా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. తన పొరుగు వానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలిన వాడు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు. తన వాకిండ్లు ఎత్తు చేయువాడు నాశనము వెదకువాడు. కుటిలవర్తనుడు మేలు పొందడు. మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును. తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఉడిలో నుండి లంచము పుచ్చుకొనును. జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే యున్నది. బుద్ధిహీనుని కన్నులు భూదిగంతములలో ఉండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును. నీతిమంతులను దండించుట న్యాయము కాదు. అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు. శాంతగుణము గలవాడు వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. 1 సంవత్సరంలోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆశ కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.